ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది. ఇది హనుమాన్ విగ్రహం ఉంది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో ఉంది ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీ UK1. ఈస్ట్ ఇండియా కంపెనీ UK1 అట ఇది. అంటే అప్పట్లో ₹1 అనుకుంటా ఇది. హనుమాన్ విగ్రహంతో ఉంది ఇక్కడ. ఇంకో ఇక్కడ శ్రీరాములు, సీతమ్మ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ 1818 ఇది కూడా చాలా ఓల్డ్ కాయిన్ ఇది. అంతే 18th సెంచరీ ఇది. అప్పట్లో శ్రీరాముడు, ఆంజనేయుడు, సీతమ్మ, లక్ష్మణుడితో సహా ఇక్కడ ఉన్నాయి కాయిన్స్. कैसा बेच रहे भाई? हमारा पुराने ज़माने का कॉइन का कारोबार है। हमारे पापा के ज़माने से ये जुमरा बाज़ार में लगाते, डेली मक्का मस्जिद का लगाते, चार मीनार मक्का मस्जिद 40 साल से करते हैं वाली साहब। कलेक्शन कहाँ से लाते हैं आप? ये दिल्ली, बम्बई, कलकत्ता घूम के लाना पड़ता है, आधा हिंदुस्तान घूमना पड़ता है इसको। लोगों के घरों में भी रहते हैं और दुकानों में, शॉपों में भी रहते हैं। कोई कस्टमर ला के हमारे को बेचता भी है, कस्टमर कन से भी खरीदते हैं हम। कैसे देते हो पूरा? किलो के हिसाब से लेते हैं, पीस के हिसाब से लेते हैं। किलो और कितना है? अलग अलग रहता है, केजी के हिसाब से मिलता है, पीस का हिसाब भी रहता। पीस कैसे है? पीस कैसे है? ये वाला 2000 रुपये का भी रहता, 1500 का भी रहता। 2000 बोलते आप 1500, 1200, 1300 में दे देते फाइनल। ఓకే. ఒక్కొక్క కాయిన్ ఇక్కడ ఇది శ్రీరాములు అని చెప్పాను కదా, ఇది దాదాపు 2000 చెప్తున్నాడు. అంటే మనం బార్గెనింగ్ చేస్తే, బేరం ఆడితే తను తగ్గిస్తాడు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తుంటే ఈ కాయిన్స్తో పాటు ఇక్కడ ఇండియన్ నోట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ 10 రూపీస్ నోట్స్, పాత 1 రూపీ నోటు, 5 రూపీస్ నోటు, ఇవన్నీ మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం తను తిరుగుతూ కలెక్షన్ చేస్తా అని చెప్తున్నాడు. 40 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ ఫాదర్ తను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడ, తను కంటిన్యూ చేస్తున్నాడు. ఇవన్నీ 5 రూపీస్ నోట్స్. ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి ఈ నోట్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే చూడండి, 10 రూపీస్ నోట్ ఇది పాతది, ఇది 1 రూపీ నోటు. ఇవన్నీ దాదాపు 10 రూపీస్, 5 రూపీస్ నోట్స్ ఎక్కువ ఉన్నాయి. 1 రూపీ నోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 2 రూపీస్లో ఇక్కడ 100 రూపీస్ నోట్ ఉంది చూడండి, పాతది, పాత 100 రూపీస్ నోట్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఈ నోట్స్ అన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నేను నా రోజులు గుర్తొస్తున్నాయి. ఈ నోట్స్ అన్నీ తీసుకెళ్ళి, లేకపోతే 5 పైసలు 10 పైసలు తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కున్న రోజులన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 5 పైసలు 10 పైసలు పక్క పెడితే ఫారెన్ నోట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఇంకో ఫారెన్ నోట్స్ కూడా ఉన్నాయి తన దగ్గర. ఇంకో వేరే కంట్రీస్ కూడా ఇక్కడ ఫారెన్ నోట్స్ కూడా ఉన్నాయి. 20 రూపీస్, ఇంకో ఇక్కడ 20 రూపీస్ నోట్స్, ఫారెన్ నోట్స్, డాలర్స్, ఇంకా ఇవన్నీ వేరే డాలర్స్, వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. చూద్దాం ఇంకా ఏమేమి. ఒక్క నిమిషం. కాయిన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్, మన 5 రూపీస్, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు బిల్లులు మొత్తం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 20 పైసలు ఇవి చూస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. 10 పైసలు, 20 పైసలు, ఆటానా, చారానా, ఈ 2 రూపాయల పైసలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కిలోలు లెక్క అమ్ముతారట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాంటిక్ పీస్తో పాటు ఈ షాప్ ఒకటి జుమరాత్ బజార్లో చాలా ఫేమస్ అని చెప్పి ఇక్కడ దీనికి కూడా ఎక్కువ గిరాకీ ఉందని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇది టోటల్గా జుమరాత్ బజార్కి సంబంధించిన స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, జుమరాత్ బజార్ నుంచి.